అదే అంటున్నాను. నువ్వు ముందు అర్థం చేసుకో. అరవింద్ పేరెత్తగానే గొడవ పడుతున్నావు, ఫోన్ పగలగొట్టించావు. ఈ పిచ్చి పనులేంటి? ఆయన తలుసుకుంటూ ఉంటే రక్తం ఉడికిపోతుంది నాకు. చూడు, అతనికి దీనికి ఏ సంబంధం లేదు. ఇంట్లో ఒక సంబంధం తీసుకొచ్చారు. అతనికి వెనక జరుగుతున్నది తెలియక అతని ధోరణిలో అతనున్నాడు. ఇవన్నీ కొంచెం ఆలోచించి సరిచేయాలి. నువ్వు కొంచెం ఓపిగ్గా ఉండు. నా వల్ల కావడం లేదు. ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లే. చూడు బాలాజీ, ముందు నువ్వు కొంచెం స్థిమితంగా ఉండు. నీ వల్ల పూరి ఇప్పటికే భయపడి బాధతో బాగా కుంగిపోయింది. రేపు తన పుట్టినరోజు. కనీసం పుట్టినరోజు నాడైనా తన కంట్లో కన్నీళ్లు రానివ్వకుండా చూసుకో. తను సంతోషంగా ఉండేలా చూసుకో. తన భయాన్ని పోగొట్టు. అవునా? రేపు తన పుట్టినరోజా? అవును. తనని బాధ పెట్టద్దు ప్లీజ్. లేదు లేదు, పూరిని సంతోషంగా చూసుకోవాలనే ఉంటది. కానీ నాకు తెలియకుండా పిచ్చి పిచ్చి ఆలోచనలు వచ్చేసి ఏం చేస్తున్నానో నాకే తెలియట్లేదు. అందుకే చెప్తున్నా, కొంచెం కంట్రోల్ చేసుకో. అట్నే. సారీ, మీ అందరిని కూడా బాధ పెట్టేశా. అరే నడిపోడా, సారీ రా, నాకేం తెలియట్లా. ఏడో బాక గమ్మున ఉండరా. ఇప్పుడు అర్థం చేసుకున్నట్టే ఎప్పుడూ అర్థం చేసుకో. అంతకంటే నేను కోరుకునేది ఏమీ లేదు. రేయ్ ఏడో బాక గమ్మునుండు. రేపు పూరి పుట్టినరోజు అంటూ ఉండారు. పూరికి తొలికానికి ఏదో టీయాలి కదరా. నాకు ఆ డబ్బులు లేవు. నీకాడ ఏమైనా ఉందా? లేదురా, నా కాడ ఎక్కువ లేవు. ఒక 1000 రూపాయలు లోపే ఉంటాయి. 1000 రూపాయలు పెట్టుకుని ఏం చేసేదిరా? తూదినా మా బతుకు. ఇష్టపడ్డ పిల్లకు కాను కూడా ఇచ్చేదానికిలే. సర్లేరా, నువ్వు బాధపడు బాక. డబ్బులే కదా, ఎటో ఒకటి ఏర్పాటు చేద్దాంలే. హాయ్ పొండటి. వచ్చారా? ఏందా బట్ట అడిగేసినవా? అంతే కదా, ఎక్కడైనా ఒక చోట పని చేసుకుంటూ ఉంటే చాలు డిస్టర్బ్ చేయడానికి వచ్చేస్తారు. ఏంది? నేను డిస్టర్బెన్సా? మరి అంతే కదా. నేనేం డిస్టర్బెన్స్ చేయడానికి రాలేదబ్బా. మరి టమాటాలు బాగున్నాయి కదా? బాగున్నాయి. భలే ఎర్రగా ఉన్నాయా? అవును, పండిన టమాటాలు ఎర్రగానే ఉంటాయి. దోరగా ఉండేవి ఇదిగో ఆరెంజ్ కలర్ లో ఉంటాయి. పచ్చి టమాటాలు పచ్చిగా ఉంటాయి. ఒర్రా, ఇది భలే ఉన్నదా? టమాటాలోనే మొత్తం ట్రాఫిక్ సిగ్నల్ ఉన్నదా? ట్రాఫిక్ సిగ్నలా? ఇదిగో పచ్చ, ఆరెంజ్, రెడ్ 3 ఉన్నాయి కదా. భలే కనిపెట్టారు మీరు. ఇంకేందబ్బా సంగతులా? ముందు విషయానికి రండి. ఏం విషయం ఉన్నదా? ఏం లేదా? లోపలేదో పెట్టుకుని అసలు విషయం చెప్పకుండా సంబంధం లేకుండా టమాటాలు తింటూ ట్రాఫిక్ సిగ్నల్స్ అంటూ మాట్లాడుతూ ఉండడం కాదు. విషయం చెప్పండి. అదేం లేదు, నేను నిన్నొకటి అడుగుతా, నువ్వేమనుకోవు కదా? అరే, నువ్వు నా మొగుడివా పక్కింటోడివా? అంత మాట నిజమేందా? మరి లేకపోతే కట్టుకున్న పెళ్ళం దగ్గరకొచ్చి ఒక మాట అడుగుతాను ఏమనుకోవు కదా అంటారా? బుద్ధి లేకపోతే సరే. అవును కదా. ఏంది, నేను నా పెళ్ళం దగ్గరకు వచ్చి మొహమాట పడుతున్నానా? అయినా ఇది అడగాలంటే కొంచెం మొహమాటంగానే ఉండదు. అసలు పెళ్ళాం దగ్గరికి వచ్చి కూడా నువ్వు మొహమాట పడేంత విషయం ఏంటి? ఏం లేదు, ఇందాక చిన్నోడితో మాట్లాడేటప్పుడు నువ్వు పూరి బర్త్డే గురించి చెప్పినావు కదా. అవును. పాపం వాడు పూరికి ఏమైనా కొనివ్వాలి అనుకుంటున్నాడు. కానీ వాడి కాడ డబ్బులు లేవు. నా కాడ ఉండవేమోని నన్ను అడిగినాడు. కానీ నా దగ్గర 1000 రూపాయల కన్నా ఎక్కువ లేవు. ఆ 1000 రూపాయలతో వాడు ఏం కొంటాడు చెప్పా? ఒక 10,000 అయినా ఉంటే బాగుంటుంది. నీ దగ్గర ఏమైనా ఉంటే. అయ్యో, నా కాడ కూడా డబ్బులు లేవు. అయినా నోరు తెరిచి మీరు మొట్టమొదటిసారి నన్ను డబ్బులు అడుగుతుంటే నేను ఇవ్వలేకపోతున్నానని చాలా బాధేస్తుంది. సర్లే, నువ్వు మాత్రం ఏం చేస్తావా? ఏందో ఊరందరికీ అప్పిచ్చి ఇంట్లో ఉన్నామా, కానీ మన చేతులను సిల్లిగా అవ్వలేదు. సరే, ఇప్పుడు ఏం చేద్దాం? నాకు అది అర్థం కావట్లేదు.
డబ్బులు వచ్చేసాయి. ఏడదా? ఒక్క నిమిషం. మే ఏం చేస్తున్నావా? దేనికి? పట్టుకోండి చెప్తా. ఉమ్, ఇవి తీసుకెళ్ళి ఎక్కడైనా తాకట్టు పెట్టండి. ఏయ్, ఏంది పని బుద్ధి లేకుండా? అరే, ఇప్పుడు ఇవేం అవసరం లేదు. మళ్ళీ మనం విడిపించుకుందాం. ముందు ఇవి తీసుకెళ్ళి తాకట్టు పెట్టండి. సిగ్గు లేకపోతే సార్ అడి చెప్పు. ఆ. అరే నేను చెప్పేది నువ్వు తిరుగు. అయ్యో, ఊరంతా వచ్చి మా అమ్మ కాడ కుదవ పెడుతుంటే ఇప్పుడు నేను ఇవి తీసుకుపోయి వేరే వాళ్ళ దగ్గర కుదవ పెట్టాలా? నవ్వుతారు ఎవరు నా చూస్తే. మీ ఫ్రెండ్స్ దగ్గర ఎవరికైనా ఇచ్చి తాకట్టు పెట్టమనండి. ఏమే మా ఫ్రెండ్స్ అందరి దగ్గర నా పరువు పోవడానికా? మరెట్లా? సర్లే ఏదో ఒకటి చేద్దాం. ఏంటో, మొదటిసారి మీరు అడిగితే ఏం చేయలేకపోతున్నాను. నువ్వు ఇవ్వకపోయినా నాకెంత ఆనందంగా ఉండదు తెలిసినా. నీ దగ్గర డబ్బులు లేకపోయినా ఆలోచించకుండా టక్కుమని నీ చెవులో జుమ్కీలు తీసి నా చేతికి ఇచ్చేసావు చూడు, అది నాకు చాలా బాగా అనిపించింది. ఎవరి కోసం ఇస్తున్నాను? నా మొగుడు అడిగాడు, ఇస్తున్నాను. నేనున్నదే నా మొగుడి కోసం. ఈ బంగారం ఏం చేసుకుంటాను? నిలువెత్తు బంగారం నువ్వుండగా. ఎంతసేపు ఈ గిల్లుడు ముద్దులే గాని డైరెక్ట్ ముద్దులే లేవుగా. స్టార్ట్ చేశారా మీరిక? తప్పుకోండి. కాదు ఓ అమ్మ, ఈ రొమాన్స్లు గిమాన్స్లు వద్దు. అందుకని నువ్వు వైలెన్స్ చేస్తావా? ఎందుకైతే తీసుకున్నా నేను పోతా. బొత్తిగా కనికరలేని పెళ్ళాన్ని ఇచ్చినాడు దేవుడు నాకు. సారీరా, నా దగ్గర ఆడు నీ డబ్బులు. జీతం డబ్బులు మొత్తం అనా పైసలతో సహా అమ్మకి ఇయ్యాలా? లేకపోతే తెలుసు కదా, బండి పెట్రోల్ కూడా లెక్క కట్టిస్తుంది. దారిలో ఏ బండో ట్రాక్టరో వచ్చినప్పుడు వాటిని పట్టుకొని పోయి కొంచెం పెట్రోల్ మిగిల్చుకొని ఆ డబ్బులతో నెలకి 1 తూరో 2 తూర్లో మీ వదినకు ఓ స్వీట్ ముక్కో ఓ మూర మల్లెపూలు దానికే సర్కస్ చేస్తుండా. వేలలో కావాలంటే నేనాడికి పోయిద్రా డబ్బులకి. మన ఇంటి నిండా డబ్బే గానా, మన జోబులు మాత్రం ఖాళీ. ఇప్పుడు ఏం చేసేదబ్బా? ఏం చేసేది? ఏరే దారి లేదు, దొంగతనం చేద్దాం. ఏంద్రా నువ్వు దొంగతనమా? యదవా, అవ్వ బుద్ధులు వచ్చినాయింద్రా నీకో? నేను చెప్పేది కూడా అదే. అమ్మ డబ్బులు పెట్టి బేగాలు అవ్వ చేతికెత్తదే. అవ్వ ఆ బేగాలు బొడ్లో దొప్పుకుని పడుకుంటది. అవ్వ దగ్గర నుంచి ఆ బేగాలు ఎట్టయినా కొట్టేలా. కరెక్టేరా, కానీ కొట్టేసేదట. సినిమాలో ఉన్నట్టు మన దగ్గర మత్తు మందు ఉండుంటాయినా అవ్వకు ముక్కు దగ్గర పెట్టేసా, కొడుకు పెట్టేసా, ఆ బేగం కొట్టేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఎట్టబ్బా? రే మొత్తం అంటే నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఏందిరా? ఉండనే ఉంది కదా నాయన మందు, అది అవ్వకి తాగించేద్దాం. ఆవిడ దగ్గరికి మందుగాని తీసుకుని పోయినావంటే మెట్టితో కొడతా మనల్ని. రే ఆవిడికి తెలిసేటట్టు తమ్మ ఏమే కూల్ డ్రింక్ లో కలిపిచ్చేద్దాం. వద్దురా, పాపం రాపా. పాపం లేదు, గీపం లేదు. ఆప, నేను ఇస్తాను కదా. ఆవిడ మొగుడు పోలికలతో ఉండేవాడిని నేను తెచ్చిస్తే ముచ్చటపడి గడగడా తాగేస్తుంది. ఇద్దాం పదండి. మీరేనా? నేను పోయి ఇక్కడ ఏమో ఇంకా పడుకోలా? నువ్వేంద్ర స్వామి ఆశ్చర్యంగా ఈడకొచ్చినావు? అదేందా అట్ట అంటున్నావా? నీ పెండ్లం వచ్చిన తర్వాత ఈ ఇంట్లో ఎవరు నీ కంటికి ఆడడం లేదు కదా. ఏందువా నువ్వా? ఇప్పుడు కూడా చూడు, కూల్ డ్రింక్ తాగుతా ఉండవు. నీకోసమే తెచ్చిన, ఇదిగో తాగు తాగు తాగు. నా కుదురా స్వామి. వద్దంటే పో, బదనామే ఉండదా, నేనే తాగేస్తా. ఏదో అవ్వ కదా ఇద్దామని తీసుకొచ్చినాను, నువ్వు వద్దంటే నేను తాగేస్తా. మళ్ళా నువ్వు బాధపడతావు. నువ్వు వచ్చో మీ తాత పోలిక. నువ్విస్తే ఆయన ఇచ్చినట్టుగానే ఉంటాది.
ముసలి తేడాగా చూస్తున్నా గట్రా సామె ఏందిదా రే మొగుడా. ఏందా అవునరా మొగుడా, నిన్నే. నీ మెంటల్ నేను నీ మొగుడేందే. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ రా రే, ఐ లవ్ యూ. నీ మొగుడేందే. రండ్రా రండ్రా తొందరగా రండి. ఆరేసుకోబోయి పారేసుకున్నాను. హరి 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 సూపర్ ఉన్నాడు. రేయ్, మీరిద్దరు వెళ్ళండి, నేను ఎక్కడ ఉండి చూసుకుంటా, ఎవరు రాకుండా. చేస్తున్నాడు. వస్తున్నా చూస్తా. రేయ్, తీసేది ₹1,00,000 తీరా. నీ చంపదం. సొంత ఇంట్లో దొంగతనం చేసి దరిద్రం రా. మరీ దారుణంగా మాట్లాడబాక. నీ అవసరానికి మించి ఎత్తకూడదు. రే, మళ్ళీ ఎన్నిసార్లు తాళం తెస్తాం, తీసుకోరా. నీ నోరు మూసుకున్నాడు. ఏమైనా తేడా వస్తే మొత్తానికి తలకాయ నొప్పి. ఏదో చిన్న అమౌంట్ అయితే మనం దొరికే ఛాన్సే ఉండదు. రే, ఎందుకు దొరుకుతాం? తాళాలు అవసీతలోనే ఉంటాయి కదా. నీ నోరు మూసుకో. నీకు ఇచ్చాం కదా, చాలే. పద 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 పద. నాకెందుకు 10,000? వచ్చే వారం మీ పెళ్లి రోజు వస్తున్నది కదా, వదినికి ఏమైనా కొనిపెట్టు. కష్టపడి పని చేస్తా, జీతం సంపాదించి కూడా కట్టుకున్న పెళ్ళానికి కనీసం పెళ్లి రోజున ఒక కానుక కూడా కొనిలేక నువ్వు దొంగతనం చేసేస్తా ఉంటే తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది చూడు. ఏందినా నువ్వు ఊరుకో, ఇది మన డబ్బులునా. ఏం ఫీల్ అయిపోతున్నావు? పదా లేచినాడా, ఈ బేగాలు ఆడబెట్టే. ఏంది పెట్టేది? ఎవడు తీసుడు ఆడే పెట్టాలా? పో పో. పెట్టారా? ఏమైంది? கொண்டாட்டு ஒரு చిన్న హెల్ప్. ఎన్న పురుషా? ఒళ్ళంతా ఒకటే నొప్పులు కొనాయి. నొక్కవా? ఒళ్ళు నొప్పులు వచ్చేటంత అలసిపోయే పని ఏం చేశారో తమరు? బా స్ట్రెస్. ఎందుకు స్ట్రెస్? మరి ఉన్నదైందా? ముందు నువ్వు ఆ చేతితో నొక్కేసి వదిలేసా, మీదకెక్కి కాలుతో దొక్కు తొక్కు. కాళ్ళతోనా? నేను తొక్కను, చేత్తోనే గట్టిగా ప్రెస్ చేస్తా. ఒరా, బాగా పెయిన్ ఉండదబ్బా, నువ్వు కాలుతో దొక్కు. నేను కాళ్ళతో తొక్కానంటే నువ్వు బరువు తట్టుకోలేవు. అబ్బా, ఈవిడ పెద్ద కర్ణం మల్లీసురే. ఈవిడ బరువు మేము తట్టుకోలేమంట. గాలిపటం ఎగరేస్తే ఆ తాడుతో పాటు ఎగిరిపోతావు నువ్వు. నువ్వు పెద్ద బరువు అనే ఫీలింగ్లో ఉండవా ఏంది నువ్వు? ఎడ్జుడా, నువ్వు కొంచెం గట్టిగా తిను. నాకు కొంచెం ముద్దుగా బొద్దుగా ఉంటే ఇంకా బాగా ఇష్టం. ఏ బక్కగా ఉంటే మీకు ఇష్టం ఉండదా? మరెందుకు ప్రేమించారు? ఇష్టం ఉండదని కాదబ్బా, నేనేమో కొంచెం బొద్దుగా, నువ్వు కొంచెం బక్కగా ఉంటే బాగుండదు కదా. ఇద్దరం ఈడు జోడుగా కనబడాలంటే నువ్వు కొంచెం కండబట్టాలా. ముందు కాలుతో దొక్కు. వద్దు. ఒరా, తొక్కమంటుంటా వినవు కదా. అయినా మీకు ఏంటి స్ట్రెస్? ఏమున్నదా, అంతా డబ్బు గురించే. అందుకే చెప్పాను, నా జిమ్కిలు తీసుకొని తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకోండి అని. వినలేదు.
ఇప్పుడేం ప్రాబ్లం లేదులే, డబ్బులు రెడీ అయిపోయినాయి. కానీ ఆ డబ్బులు రెడీ చేసేదానికే కొంచెం స్ట్రెస్. డబ్బులు రెడీ అయిపోయాయా? ఎట్లా ఎట్లా రెడీ చేసినా అబ్బా. బయట ఎక్కడైనా అప్పు తీసుకున్నారా? చిచ్చే, మనం పోయి బయట వాళ్ళని అప్పు అడిగినాం అనుకో పరువు పోతుంది. మరి మన డబ్బులే. మన డబ్బా? అవునా? మన డబ్బులు ఎక్కడివి? మన డబ్బులే. పెట్లో పడి మూలగుతా ఉండే డబ్బులు చాలా ఉన్నాయి కదా, ఆ పెట్లో నుంచే తీసేసా. ఏంది? పెట్లో నుంచా? ఏమంటున్నావు నువ్వు? నాకేం అర్థం కావట్లేదు. అమ్మ అప్పిచ్చే డబ్బులు, వడ్డీ డబ్బులు ఇవన్నీ మొత్తం బీరోలో పెట్టేశా. బీగాలు అవ్వ దగ్గర పెడతాది కదా, అవ్వ బీగాలు గుర్తుని రేయింబగులు ఆమె దగ్గర పెట్టుకుని ఉంటది కదా. ఆమెకి నాయన తగే మందుని కూల్ డ్రింక్లో కలిపిచ్చేసి నిద్రపోయేటట్టు చేశా. ఆ బీగాలు గుర్తు కొట్టేశాను. దాంట్లో నుంచి 20,000 కొట్టేశాను. ఓరి దొంగ రాస్కెల్. ఏంది మ్యా రాజకీయాలు గీసుకెళ్ళంటున్నావు? మరి సొంత ఇంట్లోనే దొంగతనం చేస్తావా? మరేం చేసేది మ్యా? డబ్బులు ఖర్చు పెట్టుకోవడానికి లేకపోతే ఇంకేదో ఒకటి చేయాలి కదా. అయినా ఎవరి కోసం అవన్నీ? మన కోసమే కదా. దొంగతనం అని ఎందుకు అనుకోవాలా? కృష్ణుడు కూడా వేన మొదలు దొంగలించోడ్లా, ఆ దొంగతనం అంటారా? ఇది కూడా అట్నే అనుకోమా? బాగా సమర్థించుకుంటా. సిగ్గు లేకపోతే సరే, సొంత ఇంట్లోనే దొంగతనం చేశాం. రేపు అత్తకి తెలిస్తే ఏమైనా ఉందా? అబ్బా, ఆడ చాలా డబ్బులు ఉన్నది మ్యా. దాంట్లో 20,000 ఎత్తేస్తే ఏం తేడా తెలుస్తుందా? అయినా 20,000 ఎందుకు? బాలాజీ గుడికి 10,000 ఇచ్చిన, ఆనకో 10,000 ఇచ్చిన, అంతే. తిరుపతి బావకా? ఆయనకి దేనికి 10,000? వాళ్ళదే పెళ్లి రోజు వస్తున్నది కదా, ఆయనకి కూడా వదిన కోసం ఏమైనా కొనాలని ఉంటది కదా. ఆయన జీతం డబ్బులు మొత్తం మా అమ్మే తీసుకున్నా, ఇంకా ఆయన కాడ డబ్బులు ఆడుంటాయా? అందుకే 10,000 ఇచ్చిన. అందరి గురించి మంచిగా ఆలోచిస్తాం, మంచిగానే చేసాం. కానీ దొంగతనమే నాకు నచ్చలా. ఊరా, మళ్ళీ దొంగతనం అన్న బాక. సంపాదించిన డబ్బులు ఖర్చు పెడతాను కదా విలువ. మా అమ్మ సంపాదించిందే, నేను ఖర్చు పెట్టేదానికి తీసి మా అన్నకు 10,000, తమ్ముడికి 10,000 ఇచ్చినానా? సర్లే, ఒకసారి కళ్ళు మూసుకో చెప్తాను. దేనికి? ఇంకా దొంగలించాల్సింది ఒకటి ఉండదే, అది దొంగలించాలి. ఏంటది? నువ్వు కళ్ళు మూసుకో. నేను దొంగతనం చేసేది నువ్వు చూస్తే అట్టా. ఇంకా ఏం కొట్టేయాలనుకుంటున్నావు? నువ్వు కళ్ళు మూసుకుంటే చెప్తా. ఏంటో. మూసుకున్నావా? నువ్వు దొంగతనం చేయాలనుకుంది. ఏం చేసేదా? నేను అడిగితే ఇవ్వట్లా, అందుకని దొంగతనం చేద్దామని ఫిక్స్ అయినా. కానీ నీ కాడ మాత్రం దొంగతనం చేయడం నాకు చేత కావట్లా. రే పెద్దడా, మామూలుగా అయితే రోజు నీ గురక నాకు టార్చర్గా ఉండేదే, కానీ ఈరోజు మాత్రం నీ గురక నాకు అదృష్టంగా ఉండదురా. ఎందుకంటే నేను కూడా ఒకసారి పడుకున్నానంటే మళ్ళీ ఏనుగులు వచ్చి తొక్కినా నేను నిద్ర లేవను. కానీ సరిగ్గా 12 గంటల పూరికి బర్త్డే విషయం చెప్పాలంటే మెలకుగానే ఉండాలా. నీ గురక వల్ల నిద్ర పట్టకుండా ఈ టాప్గా ఉండా. సరిగ్గా 3 నిమిషాలు ఉండదే. ఇప్పుడు ఎంటర్ అయితేనే కరెక్ట్. కానీ ఎట్టా? పూరి కాడ ఫోన్ లేకపోయా, మనమే పగలు కుట్టించామనుకో, పూరి పడుకుని ఉంటుందా ఎట్టబ్బా? ఎవరది? పూరి గడి పెట్టి నిద్రపోతున్నట్టుందే. ఇప్పుడెట్టా? తలుపు తట్టలేం, లోపలికి వెళ్ళాం. అయ్యో టైం అయిపోతా ఉండదే, ఇంకా 2 నిమిషాలే ఉండదే. ఎట్టబ్బా?